హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. మీ అందరికీ తెలుసు, రైట్ నౌ చాలా మంది ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలని చెప్పి అన్ని డ్రీమ్ చేస్తూ ఉంటారు. లైక్ యాక్టర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని, లేదా డాన్సర్ అవ్వాలని. చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. బేసిక్గా మనందరం డ్రీమర్స్, బట్ డ్రీమ్ చేజర్స్ ఉంటారు కొంతమంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డ్రీమ్ని చేజ్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. బట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినాక గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ ఇక్కడ స్ట్రగుల్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కాంపిటీషన్ చాలా ఉంటుంది. ఈ కష్టాలు, కాంపిటీషన్ అండ్ ఈ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ రియాలిటీ అనేది వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు. బట్ ఈ డ్రీమర్స్కి రియాలిటీ ఏంటనేది తెలియదు. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ సిరీస్ ద్వారా రియాలిటీని మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నాము. సో చాలా మంది డ్రీమ్ చేజర్స్ ఉన్నారు. సో ఈ డ్రీమ్ చేజర్స్ని మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, ఎలా సర్వైవ్ అవుతున్నారు త్రూ అవుట్ దేర్ జర్నీ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ రోజు ఈ డ్రీమ్ చేజర్ సిరీస్లో మనతో పాటు ఉన్నారు ఒక అప్కమింగ్ ఎమర్జింగ్ డైరెక్టర్. ఫ్యూచర్లో ఈయన పేరు మీరు చాలా వినబోతున్నారు, బికాజ్ ఐ నో వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్ అనమాట. సో ఆయనని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈరోజు మనతో ఉన్నారు ఈరోజు వినీత్ అడపా గారు. హలో వినీత్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో ఫస్ట్ క్వశ్చన్, మనము బ్రీఫ్ మీ గురించి ఇంట్రడక్షన్ చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం అనమాట. ఒక సింపుల్ క్వశ్చన్. సో వాట్ ఆర్ యూ బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, బేసిక్గా మీ ఫ్యామిలీ గురించి, అలాగే మీరు ఏం చదువుకున్నారు? సో ఒకసారి మా గురించి మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. మాది కృష్ణా జిల్లా గుడివాడ. నేను ఇంటర్ వరకు గుడివాడలోనే చదువుకున్నాను. ఓకే. దాని తర్వాత బీఫార్మసీ గుంటూరులో చదువుకున్నాను. సో అలా విజయవాడ, గుంటూరులో మొత్తం అంతా నా జర్నీ సాగింది. సో ఆఫ్టర్ బీఫార్మసీ ఏం చేద్దాం అని అనుకునేటప్పుడు నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ లేదు. సో నాకు రైటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, సాహిత్యం అంటే ఇంట్రెస్ట్. దాని ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. సో బేసిక్గా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే వాట్ మేడ్ యూ ఇన్స్పైర్ టు కమిట్ టు దిస్ ఇండస్ట్రీ అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్, అండ్ సాహిత్యం కూడా చాలా ఇంట్రెస్ట్. సో సాహిత్యం వల్ల రైటింగ్ అనే దాని మీద ఎక్కువ పట్టు ఉండేది. తెలుగు సాహిత్యం మీద ఎక్కువ పట్టు ఉండేది. సో దాని మూలంగా సినిమాలు కూడా చూస్తూ ఉండేవాడు. మాది గుడివాడ అవడం, గుడివాడ నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీ వైపు రావడం, సో వాళ్ళని ఎక్కువ ఇన్స్పైర్ గా చేసుకొని నేను చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చూడటం వల్ల సో ఎలాగైనా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి అనే తపన చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు నేను బయట పెట్టలేదు మా పేరెంట్స్ ముందు కూడా. ఆఫ్టర్ బీఫార్మసీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తి ఉంటారు కదా, ఇండస్ట్రీకి వెళ్ళాలి మనము, రైటింగ్ చేయాలి అని. సో ఎవరు ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని ఎస్ నేను ఈ దారిలో వెళ్ళాలి అని చెప్పి మీరు డిసైడ్ అయ్యేలా చేసినారు? అంటే నా జనరేషన్ లో నేను ఎక్కువ సినిమాలు చూసింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే. సో ఆబ్వియస్లీ ఇన్స్పిరేషన్ అనే వచ్చేపాటికి చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చాలా ఇష్టం. ఆయన సినిమాలో చూస్తున్నప్పుడు నాకు కూడా సమాజం అంటే చాలా ఆసక్తి ఉండేది. అంటే నేను ఎప్పుడు కూడా సమాజాన్ని ఒక దృష్టికోణంలో చూసేవాడిని. సమాజం విచ్ఛిన్నం అయిపోయింది, ఎంతో కొంత మారాలి. సో అలా ఆ సోషియటల్ ఫోర్స్ వల్ల సో నాకు సమాజం అంటే ఎంత ఇష్టం, సినిమా కూడా అంతే ఇష్టం. కాబట్టి ఎక్కువ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. సో మీరు డిసైడ్ అయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇంకా నా కెరియర్ ఇదే అని చెప్పి మీరు డిసైడ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీకి దాన్ని ఎలా కన్వే చేశారు, వాళ్ళని ఎలా ఒప్పించారు మీరు? నా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా నేను సినిమా డిస్కషన్ అనేది లేదండి. జాబ్ పర్పస్ మీదే ఆలోచించేవాళ్ళు. బట్ నేను హైదరాబాద్ వచ్చాను అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను అనుకునేవాళ్ళు. నేను తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చానని ఇక్కడికి వచ్చిన ఒక 2 years తర్వాత నేను చెప్పాను. ఓకే. సో తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, బట్ నిదానంగా తర్వాత అర్థం చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళు మొత్తానికి యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే మీరు ఏం చేసేవారు? అంటే వదిలేసి వెళ్ళిపోయేవారు? నెవర్ క్విట్ అండి. నేను ఎప్పుడు కూడా ఆ పదాన్ని ఎక్కువ యూజ్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ అండ్ నెవర్ క్విట్ అనే పదాలను ఎక్కువ యూజ్ చేస్తాను. నేను నా లైఫ్ లో ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకుంటే దాన్ని ఎప్పుడు వదలకూడదు. ఖచ్చితంగా వదిలేవాడిని అయితే కాదు. ఓకే. కానీ వద్దనుకుంటే మాత్రం ఒక సామాజిక కార్యకర్తగా మాత్రం మిగిలిపోయాడు. అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా. యా. ఓకే. ఫస్ట్ స్టెప్ మీరు ఇండస్ట్రీలో ఎలా పెట్టారు? అంటే మీ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, మీరు ఎవరి ద్వారా వచ్చారు, మీకు ఎవరు హెల్ప్ చేశారు? బేసిక్ గా ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ నేను హైదరాబాద్ వచ్చాను. బట్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. సో ఇక్కడ పవన్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. తన ద్వారా నేను ఒక రైటర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక గోస్ట్ రైటర్ గా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైటింగ్ సైడ్ ఏమి పేరు రావట్లేదని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. అక్కడ మా కజిన్ చంటి, అడపా చంటి అని చెప్పి అమలాపురం, అతను నాకు చాలా దోహదపడ్డాడు. అతని ద్వారా ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నేను పరిచయాలు పెంచుకుంటూ తర్వాత ఇంకో వెబ్ సిరీస్ కి అసోసియేట్ గా, తర్వాత ఒక పెద్ద సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా భాస్కర్ గారి దగ్గర, బొమ్మరెడ్డి భాస్కర్ గారి దగ్గర. దాని తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను 2015-16లో విజయవాడలోనే, రేపటి వెన్నెల అని. దాని తర్వాత రీసెంట్ గా నేను ఒక ఇండిపెండెంట్ సాంగ్ ఒకటి చేశాను. అది టీ సిరీస్ వాళ్ళు తీసుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల గారు దాన్ని ప్రజెంట్ చేశారు, చాలా ప్రోత్సహించారు కూడా. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా గోస్ట్ రైటింగ్ చేశాను అన్నారు కదా. సో మీరు ఎప్పుడు షేర్ చేసుకుని ఒక జాబ్ ఇండస్ట్రీకి వచ్చినాక మీ వెరీ ఫస్ట్ జాబ్ మీరు ఏం చేశారు?
అండ్ ఆ జాబ్ కి మీకు ఎంత పేమెంట్ వచ్చింది? ఫస్ట్ జాబ్ కి పేమెంట్ ఏమి రాలేదు, నేనేమి తీసుకోలేదు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన తర్వాత ఒక 6 నెలలు వర్క్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం కలిగిన తర్వాత నాకు ఒక 5,000 చెక్ ఇచ్చారు. యాక్చువల్ గా నాకు శాలరీ ఎవరేమో అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ నేను అప్రెంటిస్. వాళ్ళే అసిస్టెంట్ డైరెక్టర్ గా నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు అని చెప్పి ఒక 5,000 చెక్ ఇచ్చారు. అది నా ఫస్ట్ శాలరీ. సో మీ ఫస్ట్ చెక్ ఏ ప్రొడక్షన్ నుంచి వచ్చింది? ప్రొడక్షన్ అంటే పర్వ గారు అని ఉన్నారు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన పర్సనల్ గా నాకు ఇచ్చారు, ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఏం రాలేదు. మీ వర్క్ ఇచ్చారు. ఓకే, దట్స్ గ్రేట్. సో మీరు ఇండస్ట్రీకి రాకముందు మీ దగ్గర టాలెంట్ ఉందని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఏదైనా ప్రాజెక్ట్స్ చేశారా? లైక్ షార్ట్ ఫిలిమ్స్, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో చిన్నగా ఏదైనా ప్లాన్ చేసుకుంటారు కదా, సో అలాంటివి ఏమైనా చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఇలాంటివి ఏమైనా చేశారా? ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, రేపటి వెన్నెల అని. ఓకే. 2015లో చేశాను. మా ఫ్రెండ్స్ ద్వారా మేము ఒక టీం అంతా తీసుకొని చేశాను. సో అది మంచి అప్లాజ్ వచ్చింది. రేపటి వెన్నెల అనే షార్ట్ ఫిల్మ్ చేశాకే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. ఓకే. సో మీరు ఇంతమంది చెప్పారు కదా కొన్ని ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేశానని, సో మీ ఫస్ట్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఏంటి, దాని గురించి కొంచెం చెప్పండి. అంటే ఈ ఒక ఇండిపెండెంట్ సాంగ్ డెమో కింద చేశాను రీసెంట్ గానే. ఓకే. దాన్ని టీ సిరీస్ వాళ్ళు తీసుకున్నారు. అంటే చాలా ఛానల్స్ కి మేము పంపాము. యాక్చువల్ గా టీ సిరీస్ అనే పెద్ద ఛానల్లో అది తీసుకుంటాం, అది మార్కెట్ చేయడం అనేది చాలా అదృష్టంగానే భావించాను. దాని ద్వారానే ఇలా మీ ముందుకు కూడా నేను వచ్చాను. కాబట్టి నేను ఆ ఇండిపెండెంట్ సాంగ్ చేయడానికి ఎక్కువ శాతం ప్రోత్సహించింది సతీష్ గారు అని చెప్పి, శ్రీకాంత్ అడ్డా ఫ్రెండ్. ఓకే. శ్రీకాంత్ గారి ఫ్రెండ్ సతీష్ గారు నాకు ఎలా పరిచయం అంటే, నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ తో ఆయనకు ఒకసారి కలిశాను. ఓకే. సో ఆయన నేను జర్నీ చేసాం, ట్రావెల్ చేసాం. తర్వాత నా ఆసక్తి గమనించాడు ఆయన, నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని గమనించి వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక డెమో చేయమన్నాడు. ఓకే. సో ఆ ప్రాజెక్టే నేను చేశాను. ఆ సాంగ్ పేరు ప్రేమే. సో నేను యాక్చువల్గా ఆ సాంగ్ చూసాను నేను, ప్రేమే అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ చివర్లో శ్రీకాంత్ అడ్డల గారి వాయిస్ ఓవర్ వస్తుంది కదా, సో ఆయన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాయిస్ ఓవర్? బేసిక్ ఆయనకి మన రిలేషన్ ఉందా ఈ సాంగ్ తో? శ్రీకాంత్ గారి ఫ్రెండ్ సతీష్ గారు, వాళ్ళ అబ్బాయి దీనిలో హీరో. ఓకే. అతనే రైటర్, అతనే సాంగ్ కూడా పాడాడు. ఓకే. సో హీఈస్ అన్ ఐఐటి. రీసెంట్ గా ఐఐటిలో సీట్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయి గిఫ్ట్ కింద అది ఇచ్చారు. సో దాన్ని ఆ ప్రాజెక్ట్ నన్ను డీల్ చేయమని నా దగ్గరికి వస్తే నేను స్క్రీన్ ప్లాన్ డైరెక్షన్ చేశాను. శ్రీకాంత్ గారు ఇక అందరితో కలిపి నాకు కూడా ఒక మంచి కొటేషన్ ఇస్తానని చెప్పి ఆ వాయిస్ చెప్పారు. ఓకే. అండ్ టీ సిరీస్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ, బేసిక్ గా మీకు ఐడియా ఉండే ఉండొచ్చు. వాళ్ళలోనే బిగ్గెస్ట్ మ్యూజిక్ కంపెనీ రైట్ నౌ, యూట్యూబ్ లో కూడా హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న సిరీస్ టీ సిరీస్ ఛానల్స్ అనమాట. సో వాళ్ళు మీ ఆడియోని తీసుకొని రిలీజ్ చేశారు. బేసిక్గా అదొక ప్రౌడ్ మూమెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ ఆ సాంగ్ బయటకు వచ్చినప్పుడు? అండ్ వాళ్ళు మీ ఆడియోని ఎలా తీసుకున్నారు అండ్ బేసిక్గా ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? ఫస్ట్ మేము ఒక పెద్ద లేబుల్కి ఇవ్వాలి, పెద్ద మ్యూజిక్ లేబుల్ కి ఇవ్వాలి, పెద్ద కంపెనీకి ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు అప్రోచ్ అవుతున్నప్పుడు టీ సిరీస్ వాళ్ళకి పంపాము. వాళ్ళు క్వాలిటీ టెస్ట్ చేశారు. ఆ క్వాలిటీ టెస్ట్ లో ఇది చాలా క్వాలిటీగా తీశారు, డైరెక్షన్ అంతా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సాంగ్ బాగుంది అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాదాపు ఒక 2 months దీన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని మొత్తం అంతా చూసిన తర్వాత ఎస్ మేము ఇది యాక్సెప్ట్ చేస్తున్నాం, చాలా బాగుంది, ఇది ముందుకెళ్తుందని చెప్పారు. అప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. బట్ బయటకి ఎవరికి తెలియలేదు. రిలీజ్ అయిన తర్వాత చెప్దామని చెప్పి ఆగాను. అది రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు మంచి ప్రోత్సాహమే వచ్చింది ఇండస్ట్రీలో. అండ్ నేను మీ గురించి ఇంటర్వ్యూ అన్నప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేశాను. అండ్ అప్పుడు నాకు తెలిసింది మీకు ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఉంది అని. బేసిక్గా కంటెంట్ ఏంటో నాకు తెలుసు, బట్ ఫర్ వ్యూవర్స్ కోసం మీ పాడ్కాస్ట్ ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ని పెడుతున్నారు అండ్ ఎలాంటి వ్యూవర్స్ మీ ఛానల్కి ఎక్కువ వస్తున్నారు అండ్ ఆ పాడ్కాస్ట్ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటనే చెప్పండి సార్. పాడ్కాస్ట్ ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం జ్ఞానం. ఐ మీన్ మనకున్న నాలెడ్జ్ని, మనకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడం అనేది నాకు చాలా ఇష్టం. ఓకే. సో నేను సామాజిక స్పృహతో ఆ ఛానల్ని పెట్టాను. సో నేను పాడ్కాస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే చూస్తారో వాళ్ళకి నేను చెప్పేది అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి, వాళ్ళలో ఎంతో కొంత మార్పు రావాలి. సో దాని గురించే నేను పాడ్కాస్టింగ్ చేస్తున్నాను. మీ పాడ్కాస్ట్ ఛానల్లో ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది, నాకు తెలుసు అది ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ అనేది. ఆ కంటెంట్ గురించి చెప్పండి. మీకు సాహిత్యం అంటే ఇష్టం అని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పారు. అండ్ నాకు తెలిసి శ్రీశ్రీ గారి ఇంపాక్ట్ మీ మీద చాలా ఉంది. సో ఆ ఛానల్లో మీరు పెట్టే కంటెంట్ గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. అంటే నాకు బేసిక్గా శ్రీశ్రీ గారు అంటే చాలా ఇష్టం. సో శ్రీశ్రీ గారు అనే కాదు, చలం కానీ, వివేకానందుడు కానీ, వీళ్ళందరూ అంటే ఫిలాసఫర్స్, అయాన్ ర్యాండ్ కానీ. ఓకే. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే క్రియేటివ్ ఎంపతిని సొసైటీ మీద క్రియేట్ చేశారు. కాబట్టి నేను నా పాడ్కాస్ట్ ఛానల్లో ఎక్కువ శాతం ఫిలాసఫర్స్ గురించి, ఫిలాసఫీ గురించి, సాహిత్యం గురించి, సమాజం గురించి, ఎవరైతే ఔన్నిత్యం పొందిన వ్యక్తులు ఉన్నారో, గొప్ప వ్యక్తులు, వాళ్ళ గురించి చెప్తుంటాను. సో నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందో అది సమాజానికి ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవ్వాలి అనే విధానంలో నేను పాడ్కాస్టింగ్ చేశాను.
సో ముందు ముందు కూడా నా పాడ్కాస్టింగ్ అంతా కూడా ఎక్కువ సొసైటీ మీదే ఉంటుంది. సో ఒక రొటీన్ క్వశ్చన్ బేసిక్గా, మీ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, మీ బలాలు బలహీనతలు ఏంటనేది ఒకసారి చెప్పండి. నా బలం ఫ్యామిలీ, ఓకే. బలహీనత ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు ఫ్రెండ్స్ బలహీనత? అంటే నేను చాలా ఎమోషనల్గా ఉంటాను, బట్ నేను ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేస్తానో వాళ్ళు అంతవరకు ట్రావెల్ చేయగలిగారు, బట్ ఎవరు ట్రావెల్ చేయరు. ఓకే, కాబట్టి నా బలహీనత ఎప్పుడు ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ మిమ్మల్ని చీట్ చేయడం, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? బేసిక్గా అలాంటివి చాలా ఉంటాయి, బట్ నేను ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. ఓకే, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, ఎక్కువ స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఓకే, బట్ ఉన్న నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా క్లోజ్ రిలేషన్షిప్, లైక్ ఏ ఫ్యామిలీ. ఓకే, సో వాళ్ళని నేను మెయింటైన్ చేస్తుంటాను, ప్రతిదీ వాళ్ళకే చెప్తుంటాను. ఓకే. సో నేను ఎక్కువ ఫ్రెండ్స్ తో ఉన్నాను, బట్ ఫ్రెండ్షిప్ అయితే ఎక్కువ చేయాలనుకుంటాను. సో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ అవుతానని చెప్పారు కదా, సో సోషల్ యాక్టివిస్టే అవుదామని ఎందుకు అనుకున్నారు? అంటే బికాస్ దాంట్లో మనకు సంపాదించడానికి ఏమి ఉండదు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని సోషల్ యాక్టివిస్ట్ అవుతే సంపాదించకపోతే మన సొసైటీలో పేరే ఉండదు. సో సోషల్ యాక్టివిస్ట్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే బేసిక్గా మాది చిన్నప్పటి నుంచి కొద్దిగా పొలిటికల్ ఫ్యామిలీ. దాని మూలంగా మా పెద్దనాన్నగారు కానీ, మా ఇంట్లో మా మదర్ కానీ కొద్దిగా సమాజం అంటే ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తులు. కొంచెం మా ఇంట్లో కూడా పేరెంట్స్ చదువుకున్న వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా సమాజం గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, మంచి చేయాలి. సో ఎంతో కొంత మంచి చేయడానికి ముందు వచ్చినప్పుడు మన చదువు, మన బిహేవియర్, మన ఎడ్యుకేషన్ ఎంతో కొంత దోహదపడుతుంది. సో అలా నేను ఆలోచించినప్పుడు సమాజం ఎక్కువ నన్ను రిఫ్లెక్ట్ చేసింది, సమాజం నన్ను ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. సో నా ఇంపాక్ట్ సమాజం మీద ఎక్కువ ఉండాలి అంటే ఖచ్చితంగా సామాజిక కార్యకర్తను అవ్వాలని చెప్పి నేను చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను. బట్ ఈ మధ్యలో నాకు కళ అనేది దోహదపడతాం, కళ అనేది మైండ్లోకి రావడం, ఆ కళ సమాజం మీద ఎంతో కొంత రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి సో కళ నుంచి సమాజం వైపు వెళ్ళాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యి సినిమాల్లోకి వచ్చాను. సో మీరు ఇప్పుడు సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు, సో సొసైటీలో ఉన్న ట్రెండ్ అదంతా ఫాలో అవుతుంటారు, బేసిక్గా పొలిటికల్ ట్రెండ్ కానివ్వండి, ఫిలిం ట్రెండ్ కానివ్వండి, మీరు ఫాలో అవుతుంటారు. బట్ లాస్ట్ ఒక 6 years బ్యాక్, 5 years బ్యాక్ సొసైటీలో ఉండే యాక్టివిటీస్ కానివ్వండి, ట్రెండ్ చాలా డిఫరెంట్. ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్, సొసైటీ ట్రెండ్ ఇంకా చాలా డిఫరెంట్గా మారిపోయింది. సో మీరు చూసిన బిగ్గెస్ట్ చేంజెస్ ఏంటి సొసైటీలో? ప్రజెంట్ సొసైటీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఎమోషన్స్ తగ్గాయండి, వాల్యూస్, ఎథిక్స్ పడిపోయినాయి. ఓకే. సో ఇటువరకు ఎప్పుడైతే ఒక 10 years బ్యాక్ ఉందో ఆ జనరేషన్ లో ఉన్న కిడ్స్ కానీ, ఆ జనరేషన్ లో ఉన్న యూత్ కానీ, ఇప్పుడు జనరేషన్ లో ఉన్న యూత్ కానీ ఒక 10 years తర్వాత బేసిక్ గా రాడికల్ చేంజ్ అనేది వచ్చేసింది. అంటే ఈ కరోనా కూడా ఏదైతే ఉందో అది చాలా ప్రభావం చూపింది మనుషుల మీద. అంటే ఒక డిసీజ్ అండ్ డిజార్డర్ మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది, టెక్నాలజీని ఎంత ముందుకు తీసుకెళ్తుంది అనేది బై డిఫాల్ట్ జనాలకు అర్థమైపోయింది. సో సైకలాజికల్ గా చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు ప్రజలు, ఐ మీన్ సొసైటీ. సో ఆ సైకలాజికల్ గా ఏదైతే ఉంటున్నారో ఆ సైకాలజీని మార్చాలి అనేవాళ్ళు నేను ఒకటి. కాబట్టి ఎంత మార్చినా సమాజం అనేది మారదు, వాళ్ళు ఉన్న స్టేట్ లోనే వాళ్ళు ఉంటారు. బట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం ఉండి ఎంతో కొంత మార్చాలి అనుకునే వాళ్ళు నేను ఒకటి. సో కాబట్టి సొసైటీలో రాడికల్ చేంజ్ అనేది వచ్చేసింది, ర్యాపిడ్ చేంజ్ రాబోతుంది కూడా. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఈ రోజు మనం ఎలా బతికాం అనేది మనుషుల్లో వెలువడి ఉంది. కాబట్టి ఈ రోజు మనది, కాబట్టి ఈ రోజు నేను మంచిగా ఉండాలని కోరుకుంటాను. బేసిక్గా పాలిటిక్స్ ఈ మధ్య సినిమాలని చూస్ చేసుకుంటున్నాయి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జనాలని. సెంట్రల్ పాలిటిక్స్ కానివ్వండి, స్టేట్ పాలిటిక్స్ కానివ్వండి, మూవీస్ని బేస్గా చూస్ చేసుకొని వాళ్ళ ప్రొపగండాని అదేంటి చూపిస్తున్నారు జనాల మీద. సో మీరేమనుకుంటున్నారు, ఈ మూవీస్ వల్ల జనాల మీద ఇంపాక్ట్ పడుతుందా? అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ మారే ఛాన్సెస్ ఉన్నాయా మూవీస్ వల్ల? సమాజంలో సినిమా అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది, అంతేగాని సమాజాన్ని మార్చదు. సొసైటీని ఖచ్చితంగా చేంజ్ చేయదు, బట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎంతో కొంత చేంజ్ అనేది అంటే ఒక సినిమా చూసిన వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు ఆ హీరోను ఊహించుకుంటూ ఎంతో కొంత అతను చేసిన విధానాలను కానీ, అతను చేసిన పని కానీ గుర్తు చేసుకుని ఇతను ఎంతో కొంత చేంజ్ అవ్వచ్చు. అందరూ చేంజ్ అవుతారని నేను చెప్పలేను. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం జనాల మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, బట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది అంటున్నారు. బట్ ఇప్పుడు మనం చూస్తే చాలా పొలిటికల్ మూవీస్ వస్తున్నాయి, బేసిక్గా సెంట్రల్ అండ్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, చాలా పొలిటికల్ మూవీస్ వస్తున్నాయి. ఇంపాక్ట్ అంత తక్కువగా ఉంటే వాళ్ళు ఎందుకు ఆ మూవీస్ తీస్తారు? సో పెద్ద ఇంపాక్ట్ ఉంటేనే కదా వాళ్ళు మూవీస్ తీసి ఓట్ బ్యాంక్ చేంజ్ చేసుకోవాలి అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. సో మీరు ఎలా జస్టిఫై చేస్తున్నారు ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, జనాలు మారరు అని మీరెందుకు అనుకుంటున్నారు? సినిమా అనేది అతిపెద్ద మీడియా అండి. సో ప్రజలు దాన్ని అవగాహన చేసుకుని ఓటేస్తారనేది నేను నమ్మను. ప్రజల్లో ఎప్పుడు కూడా మార్పు అనేది తథ్యం. ఓకే. సో వాళ్ళని మనం తక్కువ అంచనా వేయలేం. కానీ సినిమా అనేది ఏంటంటే మీరు ఇలా ఉండండి, ఇది మంచి ఇది చెడు అని చెప్తుంది. సో మంచిని తీసుకుంటే మనం మంచిగా మారుతాం, చెడుని తీసుకుంటే చెడుగా మారుతాం. కాబట్టి రెండు ఉంటుంది, అదొక మీడియా.
దాన్ని నమ్మి ప్రజలు మారుతారని నేను చెప్పను, అలా అని చెప్పి దాన్ని చూసి ఓటేస్తారని నేను చెప్పను. వాళ్ళు ఎంచుకునేది ఒక మంచి లీడర్ని ఎంచుకుంటారు, మంచిగా ఓటేస్తారు. ఎవరికి ఓటేస్తే మాకు యూజ్ అవుతుందో వాళ్ళని చూసేస్తారు. సో జనాలు కూడా అంత మెంటల్ ఎబిలిటీ లేకుండా అయితే లేరు. సో ఐ మీన్ సినిమా అనేది పాలిటిక్స్ని చేంజ్ చేయదు, పాలిటిక్స్ అనేది సినిమాని చేంజ్ చేయదు. దీనికి 2 దారులు ఉన్నాయి. సో ఎవరి దారి వాళ్ళదే, కానీ మనం ఎంచుకునే విధానమే. సో మీరు అన్న దాని ప్రకారము ఇప్పుడు మీరు ఏమంటారంటే సినిమాల ఇంపాక్ట్ జనాల మీద తక్కువనే ఉంటుంది అంటున్నారు. బట్ ఒక పెద్ద స్టార్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంతవరకు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. స్టార్ పేరు చెప్పట్లేదు కానీ సో ఆయన సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేకపోతున్నారు? బికాస్ ఆయనకు చాలా పెద్ద హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. బట్ దాన్ని ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? సో మీరు అన్న వ్యక్తి ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారు. సో నేను ఇష్టపడే వ్యక్తి కాబట్టి నేను చెప్తాను. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఆయన అభిమానులు. సో వాళ్ళు అభిమానులుగా ఉంటేనే ఈయనకి బెస్ట్ అనుకుంటే ఈయన రాజకీయ పార్టీ పెట్టవసరం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టినాక ఈయన సినిమా స్టార్ నుంచి ఒక పొలిటీషియన్ గా ఎదిగే క్రమంలో అక్కడ ఉన్న అభిమానుల్ని కార్యకర్తలుగా టర్న్ చేసుకోవాలి. సో ఆ కార్యకర్తలు టర్న్ అయ్యే క్రమంలోనే చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఆయనకున్న అభిమానగణం కార్యకర్తలుగా టర్న్ అయినప్పుడే ఆయన సక్సెస్ అవుతాడు. ఆయనే చెప్పాడు చాలా సార్లు. సో యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతాడు, బట్ టైం పడుతుంది. బ్యాక్ టు ఇండస్ట్రీ. మళ్ళీ మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక పెద్ద బ్రేక్ దొరకనప్పుడు చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది మనకు. ఏదైనా మనం వెయిట్ చేసి చాలాసేపు చూస్తున్నప్పుడు మనకు రిజల్ట్ రాకపోతే డిసప్పాయింటింగ్గా ఉంటుంది. సో ఈ డిసప్పాయింట్మెంట్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ మోటివేషన్గా మార్చుకుంటున్నారు మీరు? సో బేసిక్గా ఈ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? నేను చెప్పాను కదండి, డిసప్పాయింట్మెంట్ అనేది మన లైఫ్లో ఉంటే ఇండస్ట్రీలో నెగ్గడం కష్టం, సర్వైవ్ అవ్వడం కష్టం. సో నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. బట్ అనుకున్న పని చేయలేకపోతున్నానని డిసప్పాయింట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. సో ఆ పని కోసం నేను రోజు వెంపర్లాడుతూ ఉంటాను, సర్చ్ చేస్తూ ఉంటాను, తెలుసుకుంటూ ఉంటాను. ఇట్స్ ఏ లెర్నింగ్ పీరియడ్. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పని మీద ఆసక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. ఇక సర్వైవల్ పార్ట్ అంటారా, మనం రోజు ఇండస్ట్రీలో పని వెతుక్కోవాలి. దానంతట అది రాదు, మనం వెతుక్కోవాలి. ఎప్పుడు కూడా నాక్ ద డోర్ అనే ఒక సామెత ఉంటుంది. వెన్ ఆపర్చునిటీ బిగిన్స్ విల్ గో త్రూ. ఎప్పుడు కూడా మనం ఆ డోర్ ని కొట్టడానికి ట్రై చేయాలి, ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని మనం ఊహించుకుంటూ మనకు పని కావాలనుకుంటే పని ఇండస్ట్రీ ఇవ్వదు. ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తే మనకు పని దొరుకుతుంది. అండ్ ఒకటి ఏంటంటే ఇంత స్ట్రగుల్ పడుతున్నప్పుడు, మేబీ సర్వే అవుతున్నప్పుడు 6 years కానివ్వండి, 7 years కానివ్వండి, మనకు ఒక మోటివేషన్ కావాలి. ఎవ్రీడే మనం మార్నింగ్ చేసి వర్క్ చేయాలంటే ఒక మోటివేషన్ కావాలి. బేసిక్గా ఒక ఐటీ ఎంప్లాయీకి మంత్ ఎండ్కి శాలరీ వస్తుందని చెప్పి ఒక మోటివేషన్ ఉంటుంది. బట్ సినిమా ఇండస్ట్రీలో అలా కాదు. శాలరీస్ కానివ్వండి, జీతాలు కానివ్వండి ఫిక్స్డ్గా ఉండవు. ఒక మోటివేషన్ ఏంటి మీకు? రోజు మార్నింగ్ లేసి రెడీ అయ్యి బయటికి ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ ఎత్తుక్కుంటూ, సో వర్క్ కోసం వెళ్తూ మనకు మీ ఒకవేళ వర్క్ వచ్చినా కూడా అది మళ్ళీ మనకు అది బ్రేక్ అవుతుందా, బ్రేక్ ఈవెన్ ఇస్తుందా మనకు, సో దానివల్ల మనకు పేరు వస్తుందా లేదా అని గ్యారంటీ ఉండదు. సో మిమ్మల్ని ఏ విషయం మోటివేట్ చేస్తుంది మీరు రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మీ వర్క్ని మీరు చేయడానికి? అంటే స్పిరిచువల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవన్నీ నేను పాటిస్తాను. కాబట్టి వెతుక్కునే క్రమంలో నాకు రోజు గడిచిపోయినా సరే పెద్ద బాధగా అనిపించదు. ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం ఫిల్మ్ మేకర్స్ కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ కానీ. ఆ నిద్ర పట్టనే రాత్రుల్లో వచ్చే ఆలోచనలే ఆ పేపర్ మీద ఆ కళాన్ని జోడించి మేము అక్షరంగా మలుస్తాం. సో అలాంటప్పుడు మాకు రోజు అనేది ఊరినే గడిచిపోయిందని అనిపించదు. ఎంతో కష్టం ఆ రోజు గడవడం. ఎందుకంటే ఒక ఆలోచన బయటికి రావడానికి ఎంతో స్పృశించాలి. కాబట్టి సర్చ్ అంటే ఐ మీన్ వెతుక్కునే క్రమం అనేది నా జీవితంలో ఒక రోజు కాదు, సంవత్సరాలు. కాబట్టి దాన్ని నేను ఎప్పుడూ తీసుకున్నాను. సో టైమ్, ఎఫిషియన్సీ, పొటెన్షియాలిటీ, బ్యాలెన్సింగ్ అండ్ మోర్ ఓవర్ సహనం, పేషెన్స్. ఈ పేషెన్స్ ఈజ్ ద కీ అండి. ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు మెయిన్ పేషెన్స్తో ఉండాలి. ఈ రోజే నేను అయిపోవాలి స్టార్ అని అనుకుంటే మాత్రం అవలను. ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది ఉన్నారు, ఇంకా కో డైరెక్టర్లుగా చేస్తూ ఉన్నారు, డైరెక్టర్లు అవ్వకుండా. వాళ్ళకి మనం సలాం కొట్టాలి. నేను ఎంతో మందిని చూస్తుంటాను నా ఫ్రెండ్స్ని. వాళ్ళు ఏజ్ని ఒక ఫ్యాక్టర్గా తీసుకోరు. వాళ్ళు మెయిన్ ఒకటే నమ్ముతారు, డెస్టినీని నమ్ముకుంటారు, వాళ్ళ వర్క్ని నమ్ముకుంటారు, వర్క్ని క్రియేట్ చేసుకుంటారు. అందుకే నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను. అలాంటి వాళ్ళందరూ ఎంతో మంది ఇన్స్పిరేషన్ నాకు. కృష్ణానగర్ కానీ, యూసఫ్ కూడా కానీ, ఇలాంటి చోట్ల జూబ్లీ హిల్స్ కానీ, ఫిల్మ్ నగర్ కానీ, ఇలాంటి చోట్ల ఎంతో మంది టెక్నీషియన్స్ నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు 5కి లేస్తారు, నైట్ 10 to 12 వరకు, 12కి ఎండ్ అవుతారు. అంటే ఒక రోజు వాళ్ళ రోజు ఎలా గడుస్తుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ పని ఎంత కీలకమైందో మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని అనిపిస్తూ ఉంటాను.
కాబట్టి నేను అందరి దగ్గర నేర్చుకుంటాను. నాకు ఎవరైనా ఒకటే, ముందు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాను. ప్రకృతి చాలా నేర్పుతుంది మనకి. కాబట్టి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది కష్టం అనుకుంటే కష్టం, ఇష్టం అనుకుంటే ఇష్టం. ఇష్టంగా చేసే పని ఏదైనా సరే ఇష్టంగానే మలుచుకోవాలి. దట్స్ ఇట్. అందరికీ ఒక బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అంటే చేదు అనుభవాలు ఉంటాయి కదా. సో మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఈ రోజు వరకు కూడా గుర్తుండే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఇంటికి వెళ్ళిపోదామా, లేదా మీరు అన్నారు ఇంతకుముందు నైట్ నిద్ర లేని నైట్స్ చాలా ఉన్నాయని, అలా మీకు అసలు నిద్ర రానివ్వకుండా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. బాగా ఇబ్బంది పెట్టిన ఇన్సిడెంట్ అంటే నేను ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నాను కరోనా ముందు. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాం, తర్వాత చేద్దాం అన్నారు. సరే కరోనా అయిన తర్వాత మళ్ళీ కూడా నేను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయినప్పుడు హీరోలు వీళ్ళందరూ దొరక్కపోవడం, నేను అనుకున్న కథ వర్క్ అవ్వకపోవడం. సో ఆ ప్రొడ్యూసర్ కూడా తర్వాత మేనేజ్ చేయడం. నేను అనుకున్నాను మనం వెనక్కి వెళ్ళిపోదామా, ఆగిపోయామా అనే ఫీలింగ్ వచ్చింది. సో దెన్ నేను ఎప్పుడు కూడా ఒక బ్రూస్లీ కోట్ చదువుతాను, నువ్వు నిరంతర విద్యార్థి అయితే నిరంతరం పోరాడుతూ ఉంటే లైఫ్లో సక్సెస్ అవుతావు, కాబట్టి ఏ రోజు నీది కాదని చెప్పి బ్రూస్లీ చెప్తుంటాడు. సో ఆ కోట్ నేను ఎక్కువ ఫాలో అవుతాను. ఆ కోటే నన్ను ఇలా మీ ముందు కూడా కూర్చోబెట్టింది, ముందుకు తీసుకెళ్తుంది. సో మీరు ఇంతకుముందు అన్నారు కరోనా ముందు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆ ప్రాజెక్ట్ అవ్వలేదని. సో కరోనా టైంలో అన్ని ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి, మన ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అయ్యింది. బేసిక్గా వర్క్ అనేది లేదు. కరోనా టైంలో మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు వర్క్? బికాస్ ఆ టైంలో వర్క్ ఉండదు, మీరు బేసిక్ 2 years ఆఫ్ టైమ్ వేస్ట్ అయిపోయినట్టే లైఫ్లో. సో ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకున్నారా, అంటే ఎలా మేనేజ్ చేశారు? అప్పుడు నేను వర్క్ చేస్తూ ఉన్నాను భాస్కర్ గారి దగ్గర, బొమ్మరెల్లి భాస్కర్ గారి దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాను ఏడీగా. ఆ టైంలో ఒక 1 year వర్క్ లేదు కదా. సో గీతా ఆర్ట్స్ లో శాలరీస్ అవి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఇస్తుండేవాళ్ళు, ఖర్చులకి వాటికి సరిపోయి. దాని తర్వాత నేను యాడ్స్ కూడా చేశాను. సో ఖాళీగా అయితే నేను ఉన్నాను, ఏదో ఒకటి క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి నన్ను నేను బయట పెట్టుకోవడానికి, క్రియేటివ్ గా తయారు చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. సో ఆటోమేటిక్ గా ఈవెంట్స్ ఏమైనా వచ్చినా సరే డైరెక్ట్ చేస్తుంటాను కాబట్టి ఖాళీగా అయితే ఉంది. సో ఇంతకుముందు మనం ఒక చేదు అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్, ఎస్ మనం సర్వే అవ్వగలుగుతాము, మిమ్మల్ని బాగా మోటివేట్ చేసిన ఒక మూమెంట్ ఉంటుంది కదా, మనకి ఆపర్చునిటీ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ కంపల్సరీ వస్తుంది, వీ క్యాన్ సర్వైవ్ అనే ఒక మిమ్మల్ని మోటివేట్ చేసిన ఒక ఇన్సిడెంట్, మిమ్మల్ని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసిన ఇన్సిడెంట్? ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసిన ప్రేమే సాంగ్ అండి. నేను యాడ్స్ చేస్తున్నాను, ఖాళీగా ఉన్నాను, స్క్రిప్ట్స్ చేస్తున్నాను, అంటే ఎంతవరకు వర్కౌట్ అవ్వాలో అంతవరకు వర్కౌట్ చేస్తూనే ఉన్నాను. సో ఎలా ఏదోటి మళ్ళీ మనం బయటికి తెలియాలి, యూట్యూబ్ ద్వారా తెలియాలి ఈసారి అని చెప్పే క్రమంలో నాకు ఒక ఇండిపెండెంట్ సాంగ్ రావడం జరిగింది. అది నా ఫ్రెండ్ సతీష్ గారి ద్వారా. సో వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా వద్దనే సిచ్యువేషన్ లో కూడా ఉన్నాను, స్క్రిప్ట్స్ చేసుకుంటున్నాను. బట్ చేస్తే నాకు ఒక డెమో ఫిల్మ్ అనేది ఉంటుంది, నేను అప్రోచ్ అయ్యే ప్రొడ్యూసర్స్ కి యూజ్ అవుద్ది చెప్పడానికి, నేను చూపించడానికి అని అనుకున్నాను. దెన్ ఒక రోజు నైట్ నేను డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా దాన్ని చేయాలని. సో ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను, ఈ సాంగ్ చేస్తే ఒక పెద్ద కంపెనీకి ఇవ్వాలి అని. నేను అనుకున్నది ఏదైతే ఉందో అది నా మనసులోంచి బయటికి కూడా రాలేదు. టీ సిరీస్ వాళ్ళు దాన్ని తీసుకున్నారు, నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. సో మీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎర్లీ డేస్ లో బేసిక్గా మీకంటే ఒక చిన్న పేరు వచ్చిన తర్వాత మనకు పర్లేదు రికగ్నిషన్ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఎలాంటి రికగ్నిషన్ లేని టైంలో బేసిక్గా ఇన్సల్ట్స్ ఎక్కువ చూడాల్సి వస్తుంది. మీరు అన్నారు చిన్న చిన్న జాబ్స్ కూడా చేసాం ఇండస్ట్రీలో, గోస్ట్ రైటింగ్ చేసామని. సో ఇన్సల్ట్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఎవరైనా మిమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా అవమాన భారం అనేది పడాల్సింది, ఎందుకంటే వెయిటింగ్ ఎక్కువ కాబట్టి. దాన్ని మనం అవమానంగా ఫీల్ అయితే కష్టం ఇక్కడ ఉండడం. అవమానాన్ని ఎప్పుడు కూడా ఆచరణ మార్గంలో చూపించాలి. యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అనే కోట్ ఉంది కదా, దాన్ని ఎక్కువ నమ్ముతాను నేను. నేనేంటి అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ అవమానం చేసిన వాళ్ళే పిలిచి నన్ను సత్కరించిన రోజులు కూడా ఉన్నాయి, పొగిడిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అవమానాలు నేను అంత పట్టించుకోను. ఇండస్ట్రీలో అవమానం పక్కకు పెట్టేస్తే మన ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఉంటారు. సో ప్రతి ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక వెల్ సెటిల్డ్ పీపుల్ ఉంటారు. మన ఫ్రెండ్స్లో కానివ్వండి, మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయిపోవడం, లేదా పెద్ద పెద్ద ఐటీ జాబ్ చేసి ఇదే హైదరాబాద్లో సెటిల్ అయిపోవడము. బట్ మనం మాత్రం చూస్తే ఇంకా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుకుంటూ ఒక బ్రేక్ అనేది లేకుండా, ఒక రికగ్నిషన్ లేకుండా మనము సర్వే అవుతూ ఉంటాము, కష్టాలు పడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, రిలేటివ్స్ ప్రెషర్ ఉంటుంది, ఇంకా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేదా, వచ్చేయచ్చు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయి మీకు కానివ్వండి, మీ ఫ్యామిలీకి కానివ్వండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? వీటిని మీ సక్సెస్ కోసం ఇలాంటి వాటిని మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటారు బేసిక్గా?
బికాస్ ఇలాంటి అవమానాలే మనకు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. ఇండస్ట్రీలో మనం అవమానపడ్డా కూడా మనకు బేసిక్గా అవన్నీ మనం మర్చిపోతాం. బట్ మన ఫ్యామిలీ ఫేస్ చేసేవి మనకు బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. సో ఇవి మీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి? ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు ప్రెషర్ అనేది కామన్, ప్రతి మనిషికి ఉండేది. ఎందుకంటే వీఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. మన పేరెంట్స్కి ఆ ప్రెషర్ ఇంకెక్కువ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే, మా మదర్ ఒక మ్యారేజ్కి వెళ్ళారు. వెళ్తే ఆ మ్యారేజ్ ఫంక్షన్లో కొంతమంది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగారంట. అడిగితే మా అబ్బాయి ఇలా బీఫార్మసీ చేశాడు, హైదరాబాద్లో ఉన్నాడని చెప్పారంట. జాబ్ చేస్తున్నాడా అని అడిగితే చేయట్లేదు అన్నారు. మరి ఏం చేస్తున్నాడు అంటే, ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు, చేస్తున్నాడు, డైరెక్టర్ అవ్వబోతున్నాడు అన్నారంట. ఇండస్ట్రీలో డబ్బులు వస్తాయా, ఇండస్ట్రీ అంటే ఇలా కదా అలా కదా అని అన్నారంట. అలా 2-3 ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాగే మాట్లాడితే ఆవిడ చాలా ఫీల్ అయ్యి ఒకరోజు నాతో చెప్పారు. అంటే మా మమ్మీ డైరెక్ట్గా చెప్పాను, మా చుట్టుపక్కల ఉన్న మా చుట్టాలు చెప్పారు. సో నేను అనుకున్నాను, సో వాళ్ళకి అంత ఇబ్బంది పెడుతున్నాను నేను. కానీ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని జనాల మాటలని, సొసైటీని ఎక్కువ పట్టించుకోకుండా నన్ను మాత్రమే అర్థం చేసుకుని వాళ్ళు కూడా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇంట్లో ప్రెషర్ అనేది నాకు ఎప్పుడు లేదు. ఇంట్లో వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడను కూడా. వాళ్ళు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, ఏమీ అడగలేదు. నువ్వు అనుకున్నది చేయని చెప్పి అనే ఫ్రీడమ్ అయితే నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ ఆల్సో. ఇంతమంది అన్నారు ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడనని. సో మరి మీకు ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా డిప్రెషన్ మూడ్లో ఉన్నప్పుడు మీరు బేసిక్గా ఎవరితో షేర్ చేసుకుంటారు? నేను ఎక్కువ ఎలోనెస్ని ఎంజాయ్ చేస్తాను. దట్టు నాకు చాలా స్మాల్ సర్కిల్లో తిరుగుతాను. 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా క్లోజ్గా కనెక్ట్ అయిన వాళ్ళు. ఓకే. యుఎస్లో ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వాళ్ళతో నేను బాగా రోజు రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తుంటారు నాకు. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్, అంటే మా సొంతూరు గుడివాడలో నా ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. నా ట్రావెల్లో తను కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే. ఇలా నాకేమన్నా బాధలు ఉంటే ఆ పెయిన్ వాళ్ళతో షేర్ చేసుకుంటాను, కానీ ఎక్కువ శాతం చెప్పను. ఆ యొక్క ఎలోన్నెస్ నే నేను ఎంజాయ్ చేస్తాను. ఏమన్నా చెప్పాలి అనుకున్నప్పుడు ఎమోషనల్ గా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. అంటే ఫ్రెండ్స్, నాకు ఎక్కువ కనెక్ట్ అంటే ఫ్రెండ్సే. అది ఒక 2-3 మాత్రమే. ఇంకా క్లోజ్ ఎనఫ్ నేను ఎవరితో అంత ఉండను. ఫ్యామిలీతో కూడా ఎక్కువ కనెక్ట్ అవును. నా బ్రదర్ ఉన్నాడు, ఓన్ బ్రదర్, అతనితో కూడా నేను ఎక్కువ చెప్పను. బట్ హీఈస్ ఎమోషనల్లీ వెరీ గుడ్ విత్ మీ. తనకి నేనంటే చాలా ఇష్టం. అతని పేరు విశాల్. సో ఇంతమంది అన్నారు కదా మీ ఇండివిజువల్ ప్రాజెక్ట్ మీ లైఫ్ లో బెస్ట్ ఇన్సిడెంట్ జరిగిందని. సో ఈ బెస్ట్ థింగ్ ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకున్నారా? షేర్ చేసుకుంటే వాళ్ళ ఎమోషన్ ఏంటి ఆ టైంలో? అంటే ఇండస్ట్రీ ప్రకారం వాళ్ళు కూడా నన్ను అబ్జర్వ్ చేశారండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా ఇదిగో మా అబ్బాయి సినిమా చేస్తాడనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చేసింది. సో అలాంటప్పుడు నేను ఏది తొందరగా చెప్పడం వాళ్ళకి ఏం తెలిసేది కాదు. రీసెంట్ గా టీ సిరీస్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ నేను చూపించింది మా మదర్కి, తర్వాత మా ఫ్రెండ్కి, నాకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్కి. మా మదర్ చాలా ఎంకరేజ్ చేశారు. ఆవిడకి ఒక నమ్మకం కలిగింది. ఓకే, అంటే ఒక పెద్ద సంస్థ రిలీజ్ చేసింది, విజువల్స్ చాలా బాగున్నాయి, ఎస్ మా అబ్బాయి తీయగలడు అనే ఫీలింగ్ ని ఆవిడ నమ్మింది. ఆ కాన్ఫిడెన్స్ మా మమ్మీ, అంటే మా మదర్ మొహంలో చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఫ్యామిలీలో అండ్ ఫ్రెండ్స్ లో మీకు క్లోజ్ గా ఉండే పీపుల్ గురించి చెప్పారు. బట్ ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ గా ఉన్న పీపుల్ ఎవరు? మీకు బాగా పరిచయం ఉన్న పీపుల్? ఇండస్ట్రీలో నేను బేసిక్గా ఇంట్రోవర్ట్ అండి, కాబట్టి నేను ఎక్కువ ఫ్రెండ్స్ తో వెళ్ళను ఇండస్ట్రీలో కూడా. బట్ నేను వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న పరిచయాలు, ఆ సర్కిల్లో అయితే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ లో నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి, నేను బాగా క్లోజ్ గా మాట్లాడే వ్యక్తి సానా బుచ్చిబాబు గారు, ఉప్పెన డైరెక్టర్. అండ్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి సుకుమార్ గారు. నేను ఒక వెబ్ సిరీస్ కంటెంట్ చేసినప్పుడు దాన్ని ట్రైలర్ ని రిలీజ్ చేసిన వ్యక్తి సుకుమార్ గారు, బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే సుబ్బు అని డైరెక్టర్ ఉన్నాడు, ఆయన నాతో పాటు కొంచెం క్లోజ్ గా ఉంటాడు, కార్తీక్ అని. అతను ఈజ్ ఆల్సో ఇన్ డైరెక్షన్ ట్రయల్స్. అతను అలా మినిమల్ సర్కిల్ తో నేను ఎక్కువ తిరుగుతాను. ఆర్టిస్ట్ లో అంటే హీరోస్ లో అంటే విరాజ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. బేబీ మూవీ యాక్టర్. సో విరాజ్ తో నేను రెగ్యులర్ గా మంత్లీ 2-3 టైమ్స్ కలుస్తాను, మాట్లాడతాను. అది నా సర్కిల్. మిగతా వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ హాయ్ ఫ్రెండ్స్, అంతే, హాయ్ అండ్ బాయ్. సో మీరు ఏమన్నారంటే ఇంట్రోవర్ట్ అన్నారు. ఇంట్రోవర్ట్స్ అసలు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో మీరు ఇంట్రోవర్ట్ అయ్యి ఉండి ఎలా సర్వైవ్ అవుతున్నారు? బికాస్ ఇంట్రోవర్ట్స్ అంటే ఎక్కువ పరిచయాలు పెరగవు, త్వరగా మాట్లాడరు, బట్ ఇండస్ట్రీలో ఉండకూడదే అది. మీరు ఇంట్రోవర్ట్ అయ్యి ఉండి ఎలా సర్వైవ్ అవుతున్నారు? అంటే ఇంట్రోవర్ట్ అంటే మీ దృష్టిలో బయటికి రారు, ఎవరితో మాట్లాడరు, ఇది త్వరగా పరిచయాలు పెంచుకోరు. బట్ అది కాదు, నేను అలా కాదు. ఆ ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కమ్ ఇంట్రోవర్ట్ నేను. అంటే వర్క్ ని బట్టి బయటకు వెళ్తాను, మాట్లాడతాను, నా పని నేను చేసుకుని వస్తాను. ఇక నా లోకంలో నేను ఉంటాను, నా ప్రపంచంలో నేను ఉంటాను. రైటింగ్,
అండ్ ఎక్కువ శాతం ఏంటంటే ఒక్కడనే ఉండడానికి ప్రయత్నిస్తాను. నా ఆలోచన తీరుని ముందుకు తీసుకెళ్తాను, నేర్చుకుంటుంటాను. కాబట్టి ఎక్కువ మనుషులతో సాన్నిహిత్యం ఉంటే మనం ఏం నేర్చుకోలేం. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మాత్రం మన పరిచయం బాగుంటుంది, మన స్నేహం బాగుంటుంది, మనము బాగుంటుంది. కాబట్టి అలాంటి ఇంట్రోవర్ట్ అండి. పబ్స్ కి ఇప్పుడు బేసిక్ గా ఇండస్ట్రీలో చాలా మంది పబ్స్ లోనే కలుస్తారు, పబ్స్ లో పార్టీస్ లో కలుస్తారు. మీరు కూడా పార్టీస్ పబ్స్ అలా వెళ్తూ ఉంటారా? నో అండి, నాకు ఏ హ్యాబిట్స్ లేవు. ఓకే. పబ్స్ పార్టీస్ కూడా చాలా దూరంగా ఉంటాను. ఒక విధంగా చెప్పాలంటే నేను తొందరగా ప్రాజెక్ట్ చేయకపోవడానికి కారణం కూడా అదే అవ్వచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది పబ్స్ పార్టీస్కి వెళ్తుంటారు, రమ్మంటారు ఈవెంట్స్ కి. బట్ నేను వెళ్ళను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే పీపుల్లో ఎక్కువ మింగిల్ అవ్వాలంటే కొంచెం కష్టం, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం కష్టం. నాతో పాటు ఉన్న 2-3 మంచి స్నేహితులు, నాతో పాటు ఈక్వల్ గా నా ఆలోచనలు దగ్గరగా ఉన్న వాళ్ళతో నేను మింగిల్ అవ్వగలను. కానీ అక్కడికి వెళ్ళి ఆ క్రౌడ్ లో ఎంజాయ్ చేయడం నాకు ఎంజాయ్మెంట్ అంటే అంత ఇష్టం ఉండదు. ఓకే. కాబట్టి నేను పబ్స్ కి పార్టీస్ కి దూరం. అండ్ హ్యాబిట్స్ కూడా నాకు ఏమీ లేవు. బేసిక్ గా ఇండస్ట్రీలో మనకు ఫిక్స్డ్ అమౌంట్ శాలరీ అంటూ ఉండదు. ఒక మంత్ వస్తుంది, ఒక మంత్ రాదు. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటూ మనము పర్ మంత్ ఈజీగా 20,000 to 25,000 ఖర్చు అయిపోతుంది. 30,000 ఎక్కడ లేదన్నా కూడా. సో మనీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు? మీరు చెప్పింది ఇందాక మీరే ఆన్సర్ చెప్పారు సార్. పబ్స్ కి పార్టీస్ కి వెళ్ళను, అలాంటప్పుడు నేను ఒక్కడనే ఉంటాను. సో నా ఖర్చు నాకు వెళ్ళుద్ది. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాం. ఓకే. సో దానివల్ల పోయేదేమీ లేదు, అలానే మిగిలేదేమీ లేదు. నా వరకు నేను సర్వైవల్ అవుతున్నాను. సో ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టరు. వాళ్ళకి నేనేం పంపించను. ఓకే. సో అలాంటప్పుడు నన్ను నేను మేనేజ్ చేసుకుంటాం పెద్ద విషయం ఏం కాదు, కరెక్ట్ గా ఉంటాయి. అండ్ యాడ్స్ ఈవెంట్స్ చేస్తుంటాను. సో దాని రైటింగ్ సైడ్ వెళ్తుంటాను. ఓకే. కాబట్టి సర్వైవల్ అవడం పెద్ద విషయం అయితే ఏం కాదు. బట్ దానివల్ల కన్సిస్టెన్సీ ఎక్కువ మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో బేసిక్గా మీరు ఎక్కువ పీపుల్ని కలవరు, సో వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ షేర్ చేసుకోవడం కానీ జరగదు. సో మీకున్న నాలెడ్జ్ అంతా బేసిక్గా నాకు తెలిసి బుక్స్ అండ్ ఈ సాహిత్యం ద్వారానే వచ్చి ఉంటుంది. సో మా కోసం మీరు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన బుక్స్ కానివ్వండి, మీరు బాగా మీ ఫేవరెట్ బుక్స్ కానివ్వండి కొన్ని చెప్పండి. అలాగే మీకు సాహిత్యం అంటే చాలా ఇష్టం కనుక ఖచ్చితంగా తెలుగు కొటేషన్స్ ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. సో తెలుగు కానీ ఇంగ్లీష్ కొటేషన్స్ కానీ మా కోసం కొన్ని షేర్ చేసుకోండి. ఐ మీన్ నాకు ఫిలాసఫీని ఎక్కువ ఇష్టపడతాను, సైకాలజీని ఇష్టపడతాను, బుక్స్ బాగా చదువుతాను మీరు అన్నట్టు. కొటేషన్స్ ఇన్ ద సెన్స్ నాకు శ్రీశ్రీ గారి కొటేషన్ చాలా ఇష్టం అండి. సృజించు సృజించు సృజించు, ప్రేమని, స్వాతంత్రాన్ని, ప్రపంచాన్ని, స్వేచ్ఛని అంటాడు. సో ఆ మహాప్రస్థానం అనే ఆ బుక్ లోని కోట్ నాకు చాలా ఇష్టం. అలాగే మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అన్న శ్రీశ్రీ గారి కోట్ కూడా నాకు చాలా ఇష్టం. అంటే శ్రీశ్రీ గారి రైటింగ్ ప్రభావం నా మీద చాలా ఉంటుంది. చాలా మంది నా ఫ్రెండ్స్ అంటుంటారు. నేను ఎక్కువ కోట్స్ రాస్తాను. అండ్ సీన్ రైటింగ్ లో కూడా నేను రాసేటప్పుడు కొన్ని సీన్స్ లో ఆ సాహిత్య ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంటాను. కాబట్టి శ్రీశ్రీ గారి ప్రభావం నా మీద ఉంటుంది. కాబట్టి శ్రీశ్రీ గారు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఆల్సో. అండ్ చలం, గుడిపాటి వెంకట చలం. అండ్ నాలో కొద్దిగా ఫెమినిస్ట్ భావాలు కూడా ఉంటాయి. నాకు చలం గారు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఆయన రాసిన మైదానం పుస్తకాన్ని నేను బాగా చదివాను. అండ్ దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి పుస్తకం నాకు చాలా ఇష్టం. ఆ బుక్ దట్ ఈస్ మై ఫేవరెట్ బుక్ అండి. అండ్ గురజాడ అప్పారావు గారు కూడా నాకు చాలా ఇష్టం. అండ్ సాహిత్యానికి వస్తే ఎదనపూడి సులోచనారాణి గారి ప్రేమ పుస్తకం నాకు బాగా ఇష్టం. అండ్ విజయానికి ఏడుమెట్లు ఎండమూరి వీరేంద్రనాథ్. ఇలా చాలా బుక్స్ చదువుతుంటాను. బుక్స్ అంటే బాగా ఇష్టం నాకు, ఎక్కువ బుక్స్ తోనే స్పెండ్ చేస్తుంటాను. ప్రకృతి పుస్తకాలు ఇవే నా ప్రపంచం. బట్ వాటిలో నాకు బాగా ఇష్టమైనవి ఇవి. అండ్ రావూరి భరద్వాజ్ గారి పాకుడు రాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది, అకాడమీ గిఫ్ట్ వచ్చింది దానికి. సో అది నాకు బాగా ఇష్టమైనది పాకుడు రాళ్ళు. అండ్ ఒక 2-3 ఇంగ్లీష్ కొటేషన్స్ లైక్ బ్రూస్ లీ మీరు ఇంతకుముందు ఒక చెప్పారు కదా, అలాగా మీకు ఏమైనా బాగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక 1-2 కొటేషన్స్? బీ వైజ్, ఓకే, బీ స్ట్రాంగ్, స్టే కన్సిస్టెంట్. నీ పోరాటం, నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ ఆవేశం, నీ కళ ఉన్నంత వరకు, నీ కళ ఉన్నంత వరకు. కాబట్టి సమాజంలో నువ్వు చూసే కోణం, నువ్వు నిత్యం ప్రదర్శించే నీ జీవితం ఎప్పుడూ వ్యర్థం కాదు. కాబట్టి సాగిపో, సాధనకై ముందుకెళ్ళి ఆదర్శంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడు. వెరీ గుడ్ అండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు
మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి నాకు తెలుసు మీరు కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, అండ్ అందుకే అన్నా నేను స్టార్టింగ్ లో మీరు ఫ్యూచర్ లో ఈయన పేరు చాలా వినబోతున్నారని. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అంటే కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్ గురించి మాకు కొద్దిగా షేర్ చేసుకోండి మీకు చెప్పాలనుకుంటే. యాక్చువల్గా ఈ డెమో చేసిన తర్వాత నేను అప్రోచ్ అయ్యాను కొంతమంది ప్రొడ్యూసర్స్ని. ఓకే, ఐ మీన్ టచ్ విత్ దెమ్. బట్ ఎవరు ఏంటనేది నేను చెప్పలేను, ఎందుకంటే ప్రాసెస్లో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు ఇండస్ట్రీలో. బట్ నేను కన్సిస్టెంట్ గా టచ్ లో ఉన్నాను. వాళ్ళు కూడా నాకు ఒక ప్రూవ్డ్ లెటర్ అనేది ఇచ్చారు. బట్ ఎవరు ఏంటనేది నేను ఇప్పుడు చెప్పలేను. ఒక పెద్ద హీరోతోనే ఒక మంచి ప్రొడక్షన్ కంపెనీలో త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాను. ఓకే, ఇంకో ఫైనల్ క్వశ్చన్. మీరు పెద్ద హీరోతో మంచి మూవీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మీరు మంచి మూవీ చేస్తే ఫ్యూచర్ లో మా ఛానల్ తోనే ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఏమంటారు? షూర్. అయ్యో, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం టైం తీసుకొని మా ఛానల్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సో 110% డెఫినెట్ నేను చెప్పగలుగుతాను, మీ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో రాబోతున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని. అలాగే వన్ లాస్ట్ వర్డ్, ఫ్యూచర్లో ఎవరైతే రాబోతున్నారో, ఇప్పుడు ఎవరైతే డ్రీమ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక 1 లైన్లో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నేను చెప్పేది ఏమీ లేదండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇండస్ట్రీలో సహనం కావాలి. మీరు సహనంతో ఉండి మీ రోజుని మీతో గడుపుకుంటూ మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. ఏదైతే ఇక్కడ ఉన్న ఈ క్రియేటివిటీ, ఈ క్రియేటివ్ ఫీల్డ్లో రోజు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. ఉన్నతే ఇండస్ట్రీ కూడా అంతే. ఇండస్ట్రీ ఏమి ఆకాశంలోంచి దిగి రాలేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ మనుషులే. కానీ మిగతా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్సియేషన్ని నువ్వు ఎలా చూపిస్తున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం పని చేస్తున్నావు, ఎలా నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు, నీలో ఉన్న సంకల్ప బలం ఏంటి, ఆ సంకల్ప బలం నేను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది అనే నినాదంతో నువ్వు రోజు ముందుకెళ్తే, రోజు పోరాడితే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే, బ్యాలెన్స్ చేయగలిగితే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇండస్ట్రీలో నువ్వు సర్వైవ్ అవుతావు. ఎందుకంటే నక్షత్రం చాలా దూరంగా కనిపిస్తుంది, ఆకాశం చాలా దూరంగా కనిపిస్తుంది, కానీ అవి రెండు పక్క పక్కనే ఉన్నట్టు మన ఊహ కనిపిస్తుంది. కానీ ఊహకు అందనిది ఏంటి, వాస్తవం. ఆకాశం, నక్షత్రం కూడా అంతే. కానీ ఆ నక్షత్రం నువ్వు అవ్వాలని కోరుకోవాలి, ఆకాశం నువ్వు అవ్వాలని కోరుకోవాలి, దాని నుంచి వచ్చే ఆ జల్లు, ఆ వాన నువ్వు అవ్వాలని కోరుకోవాలి. అప్పుడు నీలో ఉన్న విషయం వర్షమే కురుస్తుంది, ఆ వర్షమే నిన్నేంటో చూపిస్తుంది. సో ఎప్పుడు కూడా అది నువ్వు మెయింటైన్ చేయగలవు. సహనం, సంకల్పం ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి, ఆకాశం నక్షత్రాలాగా. సో అవి మెయింటైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త రైటర్లకి, డైరెక్టర్లకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో మీరు పెరగలేరు, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పెంచుకుంటారో ముందుకు దూసుకెళ్తారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ గ్రేట్ వర్డ్స్. సో అది గైస్ మన ఇంటర్వ్యూ విత్ వినీత్ గారు. సో బేసిక్గా వినీత్ గారు ఏమంటున్నారంటే, మీరు ఏదైనా బేసిక్గా ఇండస్ట్రీ అనే కాదు, ఎనీ వర్క్, మీ డ్రీమ్ ఏదైనా కూడా మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు సంకల్పం అంటే ఒక విల్ పవర్ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ గెస్ ఈ ఇంటర్వ్యూ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ ఎంజాయ్ చేస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక డ్రీమ్ చేసర్తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.